హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను నిన్న అసలు వీడియో చేయలేకపోయాను. నైట్ బాగా టైర్డ్ అయింది, అందుకే ఇప్పుడు చేస్తున్నా. అక్కడ చిదంబరం టెంపుల్లో వచ్చి మన వరల్డ్ గ్రావిటేషన్ పవర్ వచ్చి నటరాజుడి పాదం కింద అన్నమాట, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండేది అక్కడ ఉందని చెప్తారు. అండ్ చాలా పవర్ఫుల్ అనుకుంటా. ఆ టెంపుల్లో మెడిటేషన్ చేస్తే ఇంకా ఎలాంటి ఆలోచనలు రాకుండా 1 సెకండ్లో మైండ్ కామ్ అయిపోతూ ఉంది. అది నేను అక్కడ మెడిటేషన్ చేసి చూశాను, అందుకే చెప్తున్నాను. ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా రాలేదు. అంతమంది జనాలు ఉండి అంత ఇదిగా ఉండింది టెంపుల్ అంతా. కానీ చాలా పెద్ద టెంపుల్, మన ఇండియాలోనే లార్జెస్ట్ శివన్ టెంపుల్ వచ్చి చిదంబరం టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ అక్కడ ఒక కూర్చొని మెడిటేషన్ చేస్తే 1 సెకండ్లో మైండ్ కామ్ అయిపోయింది, డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయినా. అలాగా మీరు అది ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు చిదంబరంకి వెళ్ళాల్సిందే. ఓకే, అక్కడ బాగా రుద్రం చదువుతూ ఉండారు, బాగా హోమాలు చేస్తూ ఉండారు, పూజలు చేస్తూ ఉండారు, బాగుండింది. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంది, కామ్గా ఉంది, బాగా ప్రశాంతంగా పూజ చేసుకొని రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తాం. ఇంకా అన్ని వీడియోస్ వచ్చేస్తాయి మీకు ఈ రోజు నుంచి. ఎక్స్ట్రాగా ఒక ఆడియో కూడా పెట్టబోతున్నాను ఇక మీదట. అది కూడా మీకు ఒక రోజుకి 5 వీడియోలు పెట్టాలని గోల్ అనమాట. చూద్దాం ఎలా జరుగుద్దో. రీడింగ్కి వెళ్తాం. ఫస్ట్, మేషరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ సోర్స్, న్యూ ఐడియాస్. మీ ఆలోచనలు మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయండి. మీకు ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, వాటిని ఫేస్ చేస్తారు మీరు. మీకు ఏదైనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఎదురైందంటే పాజిటివ్గా అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చేసుకోండి. అండ్ ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోకుండా మూవ్ అయిపోతూ ఉండండి. ఈరోజు మీరు ఒక వండర్ఫుల్ పని చేయబోతున్నారు. అది మీకు చాలా నచ్చిన పని ఉంటుంది. అలాంటి పని మీరు చేస్తారు మేషరాశి వాళ్ళు. నెక్స్ట్, వృషభ రాశి వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తున్నారు, ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దేనిలోనే ఇన్వెస్ట్ చేస్తుండొచ్చు, దాని ఫలితం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చాలా కష్టపడి పనిచేశారు, అందుకని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కష్టపడి పని చేసినప్పుడు భయపడాల్సిన అవసరం, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే మీరు ఎదురు చూస్తున్న ఫలితం మీకు వస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిథున రాశి వాళ్ళకి హెరోఫెంట్, ఇది పాజిటివ్ కార్డ్. మీరు ఏదో ఒక విషయంగా చాలా కాలం నుంచి బాధపడుతూ ఉన్నారు, కానీ మీ ఇన్నర్ వాయిస్ని అడగండి. మీ ఇన్నర్ వాయిస్ మీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. మీ సంబంధాలు, మనీ, హెల్త్ అన్నీ బాగుంటాయి. మీరు ట్రెడిషనల్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఈరోజు మీరు టెంపుల్స్కి వెళ్ళడం అలాంటివి చేస్తారు, లేకపోతే విందు వినోదాల్లో పాల్గొంటారు మిథున రాశి వాళ్ళు. అండ్ కర్కాటక రాశి వాళ్ళు క్వీన్ ఆఫ్ కప్స్. మీరు మానసిక ప్రశాంతతలో ఉంటారు, అంటే మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుకుంటారు. మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరికో మీరు ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ గురించి ఊహించుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లోకి సున్నితమైన మనసు కలిగి క్రియేటివ్ పవర్ ఉండి మేనిఫెస్ట్ పవర్ ఉండే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. మెచ్యూర్డ్ మైండ్ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ సింహరాశి వాళ్ళకి 3 ఆఫ్ సోర్స్. మీ ప్రస్తుత పరిస్థితి దుఃఖాన్ని కలుగజేసేదిగా ఉంది. మీ గత జీవితం మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తుంది. గతాన్ని మర్చిపోండి, ప్రస్తుతంలో జీవించండి. అంటే మీకు ఏదో హార్ట్ బ్రేక్ అయ్యింది, చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ బంధం కోసం మీరు చాలా చేశారు, కానీ నమ్మక ద్రోహం ఎదురై ఉంటుంది. మీకు ద్రోహం చేసిన వారిని క్షమించడమే మీ మానసిక బాధల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు. పెయిన్ఫుల్ రిలేషన్షిప్లోంచి బయటకు రండి, మూవ్ ఆన్ అవ్వండి, మార్పును ఆహ్వానించండి. అండ్ కన్యా రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఏదో ఒక పని చేయాలనుకుంటున్నారు, ఆ పని చేసేదానికి మీకు ప్లాన్ కరెక్ట్గా ఉంది. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, అన్నీ సమృద్ధిగా మీకు లభిస్తాయి. నెక్స్ట్, తులారాశి వాళ్ళకి ద ఎంప్రెస్. మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించబోతున్నారు. మీ లైఫ్లో ఉన్న అందమైన విషయాలను ఎంజాయ్ చేస్తారు. కొందరు తల్లి కాబోతున్నారు, కొందరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అబాండెన్స్ అంటే మీకు ఈరోజు అన్నీ సమృద్ధిగా మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. నిస్వార్థమైన ప్రేమతో మీరు ఏం చేయాలనుకున్నా అది జరిగి తీరుతుంది. మంచి ఆరోగ్యం కోసం ప్రకృతిలో సమయం గడపండి. నెక్స్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈరోజు మీకు ఏదో ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి. జీతం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం. ధనస్సు రాశి వాళ్ళకి ద హెర్మిట్.
ఏకాంతంగా ఉంటారు. మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి. మెడిటేషన్ అవసరం. సైలెంట్గా ఉంటారు. మీతో మీరు ఉండేదానికి ట్రై చేయండి. మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్. అందరికీ మంచి సలహాలు ఇవ్వండి. మెడిటేషన్ చేయండి. ప్రతి ఒక్కరూ మీకు ఎంత ఏజ్ ఉందో అన్ని నిమిషాలు మెడిటేషన్ చేస్తూ ఉండారంటే మీకు మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. మెంటల్గా కన్ఫ్యూజన్గా ఉండేవాళ్ళు, మానసికంగా స్థిరత్వం లేని వాళ్ళందరూ మెడిటేషన్ చేశారంటే వాళ్ళకు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి 6 ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మంచి సమయం. హౌస్, జాబ్, అవుట్లుక్ చేంజ్ చేస్తారు. లివింగ్ అండ్ మూవింగ్ ఆన్. మీ తీరని కోరిక తీరుతుంది. అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది. మీరు కొంచెం కష్టపడి పని చేయాలి. మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ మీకు లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. మకర రాశి వాళ్ళకి ఈరోజు సూపర్గా ఉంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 9 ఆఫ్ సోర్స్. వరీ, స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్. ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగిటివ్. నిద్రలేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ను వదిలి భవిష్యత్తు గురించి కలలు కనండి. ఏదో ఒక విషయంగా మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. అలాగా ఎమోషనల్ అప్సెట్ అయ్యి ఓవర్గా థింక్ చేస్తే మీ హెల్త్ స్పాయిల్ అవుతుంది. అందుకే అలాగంతా ఆలోచించకుండా మీలో ఏదన్నా గిల్టీ ఫీలింగ్ ఉంటే దాంట్లో నుంచి బయటకు రండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అప్పుడే మీలో ఉండే అపరాధ భావం వ్యానిష్ అవుతుంది. నిద్రలేని రాత్రులు ఉంటాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ద ఎంపరర్. మీరు క్రమశిక్షణ, తర్క మనస్తత్వం పెంపొందించుకోండి. మీ కళలు చాలా విలువైనవి, గొప్పవి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదన్నా ఒక పని చేసే ముందు ప్లాన్ వేస్ట్ చేస్తే మీ కళలు మీరు నిజం చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోండి. నమ్మకం ఉంచండి. అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఒరాకిల్ మెసేజెస్ చూస్తాం. మేషరాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ హర్ట్. మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయకుండా మీలో మీరే పెట్టుకున్నారు. వృషభ రాశి వాళ్ళకి బ్లాజమింగ్ అబౌండెన్స్. మీకు ఈరోజు అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి. మిథున రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ. మీకు మనీ వస్తుంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి హీలర్ ఆఫ్ ద ఏజెస్. మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక మనిషి మీ లైఫ్లోకి రాబోతున్నారు. సింహ రాశి వాళ్ళకి డీసెట్. మీరు ఎవరి గురించో అబ్సెషన్లో ఉన్నారు. వాళ్ళ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. కన్యా రాశి వాళ్ళకి యాక్షన్. మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు. తులారాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఖర్చు పెట్టేదానికి కొంచెం తటపటాయిస్తారు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ హార్ట్. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీరు బయటికి చెప్పకుండా మీలోనే దాచిపెట్టుకున్నారు. అండ్ ధనుసు రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఇన్వెస్ట్ చేసేదానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. మకర రాశి వాళ్ళకి ద సన్. వెరీ పాజిటివ్ కార్డ్. మీకు ఈరోజు మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. కుంభరాశి వాళ్ళకి కార్నకోపియా. మీకు ఈరోజు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. మీన రాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్. మీరు ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు, భయపడతా ఉన్నారు, బయటకు చెప్పేదానికి భయపడతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ వద్దు, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పేస్తాను. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ మేషరాశి పార్ట్నర్, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నీతో ప్రేమలో పడ్డాను. నాకు తెలుసు నువ్వు నా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని. నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు. యూ విల్ బీ మైన్ అంటున్నారు. వృషభ రాశి పర్సన్, టైం వెనక్కి వెళ్తే బాగుండు, నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలనుంది అంటున్నారు. అండ్ మిథున రాశి పర్సన్, ప్రేమ అనేది ఒక గేమ్ అనుకున్నాను, నిన్ను చాలా బాధ పెట్టాను, ఐఎమ్ సారీ అంటున్నారు. అండ్ కర్కాటక రాశి పర్సన్, నిన్ను కలుసుకునేదానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అంటున్నారు. అండ్ సింహరాశి పర్సన్, నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి అంటున్నారు. కన్యారాశి పర్సన్, నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. అండ్ తులారాశి పర్సన్, నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. వృశ్చిక రాశి పర్సన్, నా హృదయంలో స్థానం సంపాదించిన ఒకే ఒక పర్సన్ నువ్వు, నీ తోడు నా లైఫ్ టైం అంతా కావాలి అంటున్నారు. ధనుస్సు రాశి పర్సన్, ఈరోజంతా మన గురించి ఆలోచిస్తుండేను అంటున్నారు. అండ్ మకర రాశి పర్సన్, ఐ రియలీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. కుంభరాశి పర్సన్, నిన్ను ఎక్కడ కోల్పోతాను భయంగా ఉంది అంటున్నారు. మీనరాశి పర్సన్, కొన్నిసార్లు రాత్రంతా మేల్కొని నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు.
ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.